కోపం అనేది ఒక కామన్ ఎమోషన్. అసలు కోపం ఎవరికి రాదు? నీకు, నాకు అందరికీ వస్తది. కానీ ఆ కోపం ఎలా వస్తుంది అనేది మ్యాటర్. ఎందుకంటే కొందరికి ఏదైనా బాధ కలిగినప్పుడు, ఎవరైనా నచ్చని పని చేసినప్పుడు కోపం రావచ్చు. కానీ కొందరికి అలా కాదు. ఎప్పుడు కోపం వస్తుందో, ఎందుకు కోపం వస్తుందో, ఆ కోపంతో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఎవ్వరు ఊహించలేరు. కోపంతో జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొందరు ఉద్యోగాలు వదులుకుంటే, కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్‌తో గొడవలు పెట్టుకుంటారు. కోపం చూపించడం ఈజీయే. కానీ తర్వాత సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ గాదు. చాలామంది కోపంతో ఏయో పనులు చేసేసి, తర్వాత అయ్యో! ఇలా ఎందుకు చేశాం అని బాధపడ్డ వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు కూడా ఎక్కువ కోపంతో బాధపడుతున్నట్లయితే, పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరికి కౌన్సెలింగ్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక టెంపుల్‌కెళ్ళొస్తే చాలు. మీరు విన్నది నిజమే. ఒక టెంపుల్‌కెళ్తే మీ కోపం అంతా కంట్రోల్‌లోకొస్తుంది. మరి ఆ టెంపుల్ ఏంటి? ఎక్కడుంది? దాని వెనక పురాణాలు ఏంటి? ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కోపాన్ని తగ్గించే టెంపుల్ తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి అనగానే ఆయనతో పాటు మనకి ఆయన వాహనం నెమలి గుర్తొస్తది కదా! కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఆయన తన వాహనం నెమలి లేకుండా ఒక్కరే ఉంటారు. పూర్వం దుర్వాస మహర్షి తన కోపంతో చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు. ఆయన ఈ ప్లేస్‌కొచ్చి సుబ్రహ్మణ్య స్వామి, శివుణ్ణి పూజించాడు. భార్య కృపతో ఈయన కోపం కంట్రోల్‌లోకి వచ్చిందంట. అప్పటినుంచి ఎవరైతే ఈ టెంపుల్‌కొచ్చి సుబ్రహ్మణ్య స్వామి, శివుణ్ణి ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి కోపం చాలా వరకు కంట్రోల్‌లోకి వస్తుందని అక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు. కోపంతో జీవితంలో ఎక్కువ సమస్యలు ఎదుర్కొన్నవారు, జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నవారు ఈ టెంపుల్‌కొచ్చి సుబ్రహ్మణ్య స్వామి, పరమశివుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. ముఖ్యంగా మంగళవారం ఎళ్లి అక్కడ నెయ్యి దీపాలు వెలిగించి వీరిని కోరుకుంటే కోపం తగ్గడమే కాదు, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. కోపం ఒక ఎమోషనే కావచ్చు. కానీ దాన్ని కంట్రోల్‌లో పెట్టుకోకపోతే జీవితమే నాశనం కావచ్చు. అందుకే మీరు కూడా ఎక్కువ కోపంతో బాధపడుతున్నట్లయితే ఈ తమిళనాడులో ఉన్న తిరువురుగనాధేశ్వర ఆలయానికి వెళ్ళి ఆ స్వామి వారిని ప్రార్థించండి. కోపం తగ్గుతుందా లేదా అనేది పక్కన పెడితే జీవితంలో మానసిక ప్రశాంతత మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది అని అక్కడ స్థానికులు చెబుతున్నారు.